లలితా సహస్రనామంలో ప్రతి నామానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది. అది మహామంత్రం అనమాట. కాబట్టి ఆ విధంగా నామాల్ని స్మరించడం ద్వారా మనకి కావాల్సినవి అమ్మవారే ప్రసాదిస్తుంది. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 682వ నామము శుభకరి. ఈ నామానికి అర్థం ఏంటి అంటే శుభములను కలుగజేయునది అని అర్థం వస్తుంది. మనకి అమ్మవారు శుభాల్ని ప్రసాదిస్తూ ఉంటుంది. జగన్మాతని మనము అమ్మవారి యొక్క నామాలతో పిలుస్తూ ఉన్నప్పుడు మనం స్మరించినా సరే, ఆ నామాలను వినినా గాని అపారమైన శుభాల్ని మనకి అమ్మవారు ప్రసాదిస్తూ ఉంటుంది. అజ్ఞానంలో మునిగి ఉన్న మనకి ఏ విషయము శుభం కలిగిస్తుందో, ఏది శుభమును కలిగించదో అన్న విషయం అసలు మనకు తెలీదు కదా! ఈ విషయం తెలియక మనము అడిగిన విషయాలను ఆ తల్లికి ప్రసాదించలేదు అని బాధపడిపోతూ ఉంటాం. మనం ఇది అడిగామే మనకది ఆ కోరిక తీరలేదే అని బాధపడుతూ ఉంటాం. అంతేకాని దానివల్ల మనకి కలిగే కీడుని అమ్మవారికే తెలుసు. మనకి తెలీదు కదా! ఆ విధంగా జీవితంలో చిన్న మనల్ని బాధించే విషయాలు జరిగినా ఆ తల్లిని మనల్ని కరుణించలేదని బాధపడుతూ ఉంటాం. అమ్మా నాకు ఏది మంచి చేస్తుందో, ఏది చెడుని కలిగిస్తుందో నాకు తెలీదు. అందువల్ల నీవే ఈ విషయంలో నాకు ఏం కావాలో ప్రసాదించు అని మనస్ఫూర్తిగా ఆ తల్లి మీద వదిలేయండి. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా అవి మన మనసుని బాధించకుండా తన చేతిని అడ్డుపెట్టి మనల్ని కాపాడుతుంది ఆ తల్లి. జగన్మాత సర్వమంగళ సకల శుభములను ప్రసాదించే తల్లి. అయితే మనం పూర్వజన్మలోనో ఈ జన్మలోనో మనం చేసుకున్న పాప కార్యాల యొక్క ఫలితాన్ని అనుభవించి తీరాల్సిందే. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఆ చేసిన పాపకర్మాలకు ప్రాయశ్చిత్తపడి తననే మనసా వాచా కర్మణ నమ్ముకున్న వారికి ఆ తల్లి ఆ వాటి యొక్క ఫలముల యొక్క తీవ్రతను తగ్గించి కొద్దిపాటి బాధతో ఉపశమనాన్ని కలుగజేస్తుందన్నమాట. ఇందులో మనం బాగా గమనించినట్లయితే లలితా సహస్రనామాలను, విష్ణు సహస్రనామాలను నిత్యం పఠించే వారి విషయంలో ఇది అనుభవంలోకి వచ్చే ఉంటుంది. ఎందుకంటే మనకి జీవితంలో జరిగే బాధల్లో కూడా మనం అంత బాధపడకుండానే వాటిని దాటుతూ ఉంటాము. అలాంటివి సహజంగా ఈ లలితా సహస్రనామ పారాయణ చేసేవాళ్ళు గాని, విష్ణు సహస్రనామ పారాయణ చేసేవాళ్ళ గాని వాళ్ళకి అనుభవంలోకి వస్తూనే ఉంటాయన్నమాట. ఈ విషయాన్ని మహాకవి పోతన భాగవతంలోని ప్రహ్లాదోపాఖ్యానంలోని ప్రహ్లాద హిరణ్యకశిప సంవాదంలో ఏ విధంగా వివరించారు అంటే, లోకంలో మానవులు సంసారమనే చీకటి నూతిలో పడిపోతున్నారు. నేను నువ్వు అనే విభేదాలతో భ్రాంతిలో పడి బ్రతుకుతున్నారు. అలా కాకుండా ఈ జగత్తంతా శ్రీహరి దివ్య కళామయమని ఇది అతని లీల అనే గ్రహించి మనస్సు శ్రీహరి పాదాలందు ఉంచి కారడవిలోనైనా కాలాన్ని గడపడమే మేలు అని ప్రహ్లాదుడు తన తండ్రి అయిన హిరణ్యకశిపునికి వివరించారనమాట. ఈ విషయంలో మనం గమనించవలసింది ఏంటి అంటే భగవంతునికి సర్వస్వ శరణాగతి వేయడమే. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం అమ్మ అంటే, అమ్మా నాకు నీవు తప్ప ఎవరూ దిక్కులేరు అని నమ్మి సేవించిన భక్తులకు ఆ తల్లి ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదిస్తుంది. అంటే అన్ని కర్మముల బంధాలను నశింపచేస్తుంది అనమాట. రోగాలను, శోకము మొదలైన భయాలను నశింపచేసి పుత్ర పౌత్రాభివృద్ధిని, ధనధాన్యాలను, సకల ఐశ్వర్యాలను, చతుర్విధ పురుషార్థాలను ప్రసాదించి అనుగ్రహిస్తుంది ఆ తల్లి. అందరి కోరికలు ఒకే విధంగా ఉండవు కదా. అవతల వారికి ఉన్నవి మనకి లేవనే ఉద్దేశంతో మనం ఏవేవో కోరికలు కోరుతూ ఉంటాం. కానీ ఆ తల్లి మాత్రమే కేవలం మనకి శుభాన్ని కలిగించే కోరికల్ని మాత్రమే అనుగ్రహిస్తుంది. కేవలం శుభాలను అనుగ్రహించడమే కాకుండా మన చేత శుభకార్యాలు కూడా చేయిస్తుంది. భక్తుల పట్ల, జీవుల పట్ల ఆ జగదంబకు గల అపరిమితమైన ప్రేమ, కరుణా కటాక్షాలను మనము తెలుసుకోవాలంటే అమృతం కోసం దేవతలు, రాక్షసులు పాల సముద్రాన్ని మదించారు కదా. పాలకడల్ని చిలకడం మొదలుపెట్టారనమాట. అందులో నుంచి మొదట కామధేనువు, కల్పవృక్షము, ఐరావతము, మహాలక్ష్మి, కౌస్తవము ఇవన్నీ వచ్చాయి. చివరగా భయంకరమైన కాలకూట విషం వచ్చింది. దాన్ని ఏం చేయాలో దేవదానవులు ఇద్దరికీ ఏమీ తెలియలేదు. కుయ్యో మొర్రోమంటూ ఈశ్వరుని శరణు వేడి ఆ విషాన్ని స్వీకరించమని పరమేశ్వరుని ప్రార్థించారు. ఈశ్వరుడు ఏమి చేయమంటావు అన్నట్లు పార్వతి వైపు చిన్నగా ఓరవంక చూశాడనమాట. ఏ స్త్రీ అయినా భర్త విషం తాగుతానంటే అంగీకరిస్తుందా? కానీ ఆ జగన్మాత ఏం చేసింది, మీరు తాగండి,
నా మాంగళ్యం చాలా గట్టిది అని చెప్పిందనమాట. ఈ విషయాన్ని పోతన గారు ఎంత అద్భుతంగా వివరించారంటే, గళాన్ని మృంగేవాడు తన భర్త అని, మృంగేది కాలకూట విషమని, కానీ అలా చేయడం వల్ల లోకాలకు మేలు కలుగుతుందని ఆ తల్లికి తెలిసి సర్వశుభప్రదాయిని కాబట్టి సర్వమంగళి అయిన పార్వతీదేవి విషాన్ని మృంగమని భర్తతో పలికింది. ఆ సర్వమంగళకు తన మంగళసూత్రం పైన ఎంత నమ్మకం కదా! తన భక్తులకు అటువంటి శుభములను, మంగళములను ప్రసాదిస్తుంది కనుకనే వసన్యాది వాగ్దేవతలు జగన్మాతను శుభకరి అనే నామంతో కీర్తించారు. మన జీవితం కూడా చక్కగా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సుఖజీవనానికి అవసరమే మనకి శుభములను కలుగజేసే పుత్ర పౌత్రాదులను, సకల ఐశ్వర్యములను, ఇతర శుభప్రదమైన కోరికలను ప్రసాదించి కటాక్షించే జగన్మాతను మనం కూడా శుభకరి అనే నామంతో గనక పూజిస్తూ ఉంటే ఆ తల్లి సర్వ శుభములను మనకి ప్రసాదిస్తుంది. ఎప్పుడు కూడా మనకి ఇది కావాలి అని కోరకూడదు. అమ్మవారే మనకు తెలిసింది. ఎప్పుడు అమ్మనామ స్మరణ మనస, వాచ, కర్మణ, భక్తితో, ప్రేమతో పూజిస్తూ ఉన్నట్లయితే ఏదో ఒక నామము మనం పూజిస్తూ ఉన్నట్లయితే అంటే ప్రతి ఈ లలితా సహస్రనామంలో ప్రతి నామానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది. అది మహామంత్రం అనమాట. కాబట్టి ఆ విధంగా నామాల్ని స్మరించడం ద్వారా మనకి కావాల్సినవి అమ్మవారే ప్రసాదిస్తుంది.